దర్గాకి వదిలేసిన ఈ హైదరాబాద్ నమూనా ఓవైసీ బ్రదర్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి తిరుగుకుంటూ ఎంత బలుపుతోటి గాలి మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి. पंद्रह मिनट అని చెప్పి మన గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మనం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని ఇప్పుడు కొత్త పాట పట్టుకొని 20 మినిట్ అంట. అసలుకి ఎలక్షన్ కి వచ్చిన వాళ్ళకి ఓట్లు అడగాలి కానీ ఈ 20 మినిట్ 15 మినిట్ అసలుకి ఈ పంచాయతీ ఏంది? ఇంకా చూడండి. అక్బర్ సాబ్ కబ్బాలే అంట, ఆడొచ్చేదో చేస్తాడు అన్నట్టు. ఎప్పుడో అన్నాడు కదా 15 మినిట్ అని చెప్పి, అంటే రెచ్చగొట్టే మాటలు గుర్తు చేస్తున్నాడు అనమాట. అంటే 15 మినిట్ అక్బరుద్దీన్ అన్నాడు అని చెప్పి మళ్ళా మనకు గుర్తు చేసుకుంటున్నాడు. నిజంగా చదువు చదివినాడా? కోడి దిమాక బారిస్టర్ అని అంటాడు. ఎన్నో అమెరికాలోనో ఎన్నో వయసు చదివిండంట పిచ్చి చదువులు. మళ్ళా కూడా రెచ్చగొట్టే మాటలు. మళ్ళా పొద్దున లేసి జై భీమ్ అని చెప్పి డెమోక్రసీ గురించి మాట్లాడతాడు. ఇదేనా డెమోక్రసీ? వాళ్ళకి తెలిసింది. ఈమెవరో గుర్తుపట్టిను కదా, ముంబైకి వచ్చింది కార్పొరేటర్ కాటూర్ మోహత్రమ. కొత్త వచ్చింది, వాళ్ళ కొత్త పాన్ ఇండియా స్టార్ అంట, తవా స్టార్. ఈ పిల్లకి గాలి వస్తే ఎగిరిపోతుంది. ఆ పిల్లకి కూడా 15 మినిట్ 20 మినిట్ అంటే ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ. వీళ్ళది చూసుకొని వీళ్ళని ఎవరం ఏం చేస్తలేం కదా, అదే బల్పుతోటి ఈ పిల్ల కూడా మాట్లాడుతుంది. 15-20 మినిట్ కావాలంట వాళ్ళకి. కానీ మనకెంత కావాలి? 5 నిమిషాలు చాలు కదా మనకి. వాళ్ళ 15 మినిట్, మనకు 5 నిమిషాలు చాలు. ముంబైలో గెలిచి ముంబరాకో హరా కర్దేంగే అనుకుంటా బబుల్ గమ్ తినుకుంటా జర ఫేమస్ అయింది కదా పిల్ల. రాత్రి ఆ బల్బ్ అన్నమాట ఇదంతా మాటలు. సరిగా రాజకీయాలు అయితేనే ఉంటాయి, వాళ్ళు విమర్శిస్తారు, మనం విమర్శిస్తాం, ఇవన్నీ పక్కన పెడతాం. కానీ నేను మొన్న దారిలో పోతున్నా, నాకు ఒక పంది కనిపించింది. ఆ పందికి బబుల్ గమ్ వేసిన, చివింగ్ గమ్. అది వస్తూ నమ్ములుతుంది స్టైల్ గా, బానే నమ్మలింది అది కూడా, పంది కూడా. చూసినావా ఏమంటుండో? అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యల కంటేనంట ఈ అన్నదమ్ములను ఎక్కువ గుర్తు చేసుకుంటారంట. మళ్ళా అదే మాటలు. అంటే మీకు మా మీద మొహబ్బత్తు ఎవరన్నంటే గివే రెచ్చగొట్టే మాటలు. అసలుకి ఎలక్షన్ క్యాంపైనింగ్ కి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇక అంటనేమో ఎందుకు అంటున్నారు అని అంటారు. అంటే మళ్ళీ మీ ఇంట్లో నీకు పిల్లలు, నీకు ఇంట్రెస్ట్ లేదా? నువ్వు కూడా పొద్దున్నేసి మా ఆర్ఎస్ఎస్ బీజేపీ మీ గురించి ఆలోచిస్తావు కదా, అంటే నీకు కూడా వాళ్ళ మీద ప్రేమ లేదా? నీకు కూడా మేమంటే ప్రేమనా? ఆలోచించుకోమలా నువ్వు కూడా. रेवंत और कांग्रेस खरीब नहीं आती तो जुबली हिल्स जीतते थे. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా వాళ్ళ స్టేట్మెంట్ ని ఒక్కసారి జాగ్రత్తగా వినండి. अरे बाबा इस वास्ते तो हमारे पास आते हैं. कोई भी रद्दी उसको जरूरी है हमारे पास आना पड़ेगा, इसलिए कि हमारे साथ आप. చూసినావా వాళ్ళు ఏమంటున్నారు? రెడ్డి అయినా సరే, రావు అయినా సరే, ఎవరైనా సరే మా దగ్గరికి రావాల్సిందే, మా కాళ్ళ చెంతన మీరు బతకాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, మీరు కాంగ్రెస్ కి ఓటేసినా బీఆర్ఎస్ కి ఓటేసినా అది డైరెక్ట్ గా పోయేది ఈ ఎంఐఎం ఖాతాలనే. అదే వీళ్ళ బలుపు, అదే వీళ్ళ ధైర్యం. అందుకే ఈ రొచ్చగొట్టే మాటలు మళ్ళా వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి ఈసారి తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతాయి ఎన్నికలలో బీజేపీని గెలిపించండి, వీళ్ళకు బుద్ధి చెప్పండి.